అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్, మంచిర్యాల. ఒక పద్యం. దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ జూచి రంబోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండగధాభిఘాత భగ్నోరు తర్రోరు జేయుదు సుయోధనం ఉగ్రరణాంతరమ్మునన్. ఇదే పౌరాణిక పద్యాన్ని మన డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు చెప్తే వారి స్వరంలో ఇలా ఉంటుంది. పద్యం కాకుండా డైలాగ్ రూపంలో. దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున నుండగ విలిచిన ఈ దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరుజేయుదు సుయోధనం ఉగ్ర రణాంతరంబునన్. ఇదే డైలాగు నూతన్ ప్రసాద్ గారు చెప్తే, ఈ పద్యాన్ని డైలాగ్ రూపంలో నూతన్ ప్రసాద్ గారు చెప్తే, దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ జూచి రంబోరుని జోరు దేశమున నుండగ పిలిచిన దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చెండ గదాభిఘాత భగ్నోరుత రోరుజేయుదు సుయోధనం ఉగ్ర రణాంతరంబునన్. ఇదే డైలాగ్ని మన ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రియతమ వి హనుమంతరావు గారు వారు చెప్తే, వారి మేనరిజంలో చెప్తే ఇలా ఉంటుంది. దారుని రాజ్య సంపద మదమున కోమలి కృష్ణ చూచి రంబోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరు జయుదు సుయోధనున్ ఉగ్ర రణాంతరంబునన్. అరే 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 ఎంత గొప్ప పద్యం నిజంగా. అరే పద్యం పాడుతాంటే తెలుస్తుంది. చిన్నప్పుడు మేము నాటకాలయంగా పోయి కూకుంటాలు పద్యాలు పాడుతుంటే మనసంతా ఒక ఆనందం లెక్క ఉండేది. అవంతా మధుర స్మృతులు, అవి గుర్తుకొచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. రమ్మాయి చాలా సంతోషం. మంచి పద్యం చెప్పే అవకాశం దొరికింది. ధన్యవాదాలు. ఇదే పద్యాన్ని రావు గోపాలరావు గారు కనుక వారి స్వరంలో చెప్తే ఎలా ఉంటుంది. ఆహా ఏమేమి దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశంలో నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరు జేయుదు సుయోధనం ఉగ్ర రణాంతరంబునన్. ఇలా వారి యొక్క స్వరాన్ని మనం తీసుకోవచ్చు. అదే కృష్ణ గారైతే ధారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ జోచి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఏ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరజేయుదు సుయోధనను ఉగ్ర రణాంతరంబునన్. ఇలా వారి యొక్క స్వరాన్ని మనం వినిపించుకోవచ్చు. ఇంకా ఇందులో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దారుని రాజ్య సంపద మదమ్మున కోమల కృష్ణ చూసి రంబోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఏ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరజేయుదు సుయోధనన్ ఉగ్ర రణాంతరంబునన్ అని తెలియజేస్తున్నాను. ఈ రకంగా మనం వినిపించుకోవచ్చు. ఓకే, ఇదే పద్యాన్ని మన మోహన్ బాబు గారు అయితే ఏ రకంగా చెప్తారు. దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున నుండగ విలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరు జేయుదు సుయోధనం ఉగ్ర రణాంతరంబునన్. ఇదే డైలాగు శోభన్ బాబు గారు చెప్తే ఎలా ఉంటుంది. ధారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూసి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరుత రోరజేయుదు సుయోధనం ఉగ్ర రణాంతరంబునన్. ఇదే డైలాగ్ని, ఇదే పద్యాన్ని మనం డైలాగ్ రూపంలో మంతెన సత్యనారాయణ గారు మాట్లాడితే
ఒక మాటలో చెప్పాలంటే దారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూసి రంబోరుని జోరు దేశమున నుండక పిలిచిన ఏ దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చెండ కదాభిఘాత భగ్నోరుత రోరు చేయుతూ సుయోధన ఉగ్ర రణాంతరంబున. ఈ పద్యం సందర్భంగా ఉదయం కనుక ఈ పద్యాన్ని పఠిస్తూ చక్కగా ఆకులు అల్లములు 2 మందార పువ్వులు కనుక తిన్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది.